హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఇక్కడ కనిపిస్తున్న మొక్కజొన్న చేను రైతు ఒక చిన్న పొరపాటు వలన జరిగిన ప్రమాదం ఇది. మేము కూడా అక్కడ బోర్వెల్ నడిపిస్తున్నాము. వెంటనే ఈ మంటలను చూసి నాకు చాలా బాధ అనిపించి రైతులతో సహా బంచుకొచ్చి చేసి అక్కడ ఉన్న డ్రిప్ పైప్లని ఇగ్గడం జరిగింది. దయచేసి చిన్న రైతులు కానీ ఎవరైనా కానీ అర్థం చేసుకోండి. మనకి రెక్కాడితే కానీ డొక్కాడని పరిస్థితి. చేతికొచ్చిన పంటనంగా చేతికొచ్చిన కుడకనంగా ఒకటే. మన కళ్ళ ముందర అకస్మాత్తుగా ఇట్లా ఏదైనా జరిగితే మన చిన్న పనులు తట్టుకోలేము. నా వంతు సాయం నేను కూడా పోయి వాళ్ళ రైతుల సరితగా డ్రిప్ పైపులు ఇవ్వడం జరిగింది. చాలా అంటే చాలా బాధ అనిపించింది. దయచేసి ఈ సమ్మర్లో మాత్రం ఎటువంటి ప్రయత్నాలు చేయొద్దండి. మనకేం వానదేవుడు పడేంత వరకు మనం పంటలు వేయలేము. పొలాల్లో సొప్ప ఉండడం మంచిదే, ఏం కాదు. అర్థం చేసుకోండి. చిన్న రైతులం, పెద్ద రైతులం ఏం కాదు. మనము చిన్న మిడిల్ క్లాస్ పరిస్థితి మనకి. అర్థం చేసుకోండి. ఇంకోసారి ఇట్లాంటి పొరపాట్లు చేసుకోవద్దండి. ఇప్పుడున్న జనరేషన్లో మొక్కజొన్నలు చాలామంది పొలాల్లో అంటిస్తున్నారు. అంటియకుండా పాత సిస్టమ్ ప్రకారం ట్రాక్టర్తో రూటర్ కొట్టడం వలన ఒక దగ్గర ఆ ఎరువు మొక్కజొన్న ఒక 3 సంచుల వరకు ఎరువు అవుతుందని అనంగా విన్నాను. మేము కూడా మా పొలంలో ఒకప్పుడు తెలియక అంటిస్తుంటే ఇప్పుడు రూటర్ కొట్టిస్తున్నాము. ఒక 2 వానలు, ఒక ఫస్ట్ వానకే మెత్తగా అయ్యి అది ఎరువులు అక్కడ మారుతుందంట. దయచేసి అర్థం చేసుకోండి ప్లీజ్.